టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్న దీపావళికి మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత గ్యాస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నేనేవైతే చెప్పానో అంచెలంచెల వారిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నిన్న వరదలు వచ్చాయి, వరదల్లో చాలా తలాకుతలమయ్యాం. కానీ ఒక్కోసారి నాకు ఎంతో ఆనందం. నేను ఒక పిలిపిస్తే ఇప్పటికే 350 కోట్ల రూపాయలు దాతల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చరిత్ర, ఎప్పుడూ లేదు ఈ విధంగా ముందుకు రావడం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పార్టీ మారుతున్న నాయకుల మీద స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఎవరు పోతా ఉన్నారమ్మా? సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరూ గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటు. మీరు రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దని చంద్రబాబుకు తేల్చి చెప్పిన ఉద్యోగులు. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటన విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్ గా ఉండేది. తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అది కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉందే. మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం, లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు, చంద్రగిరిలో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని, తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి. అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం, లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఎవరైనా మాకేమి పలానోళ్ళని రక్షించాలా, పలానోళ్ళని వ్యతిరేకించాలన్నటువంటి అజెండా మాకేమి లేదు. టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్ గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది. వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ఎవరో చెప్పారు, మన పెద్దవాళ్ళు నిధులు చెప్పారు. మొత్తం ఇప్పుడు బోడిగుండు అయింది. దీనికి చవరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డికి బోడిగుండు కొట్టారు ప్రజలు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏం చేసినా, ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడు చేసినా ముందు మీడియా ముందు చెప్తాడు ఆయన. నీకు మీడియా ఉన్నా లెక్కలేదే, ఇవాళ వచ్చింది, ఇవాళ తెలిసింది. వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, 23 సీట్ల నుంచి 134 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో, ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది. మేము గంట పదంగా చెప్పగలం.
ఇది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ గురించి నేను చెప్పే అర్హత మాకుంది. సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఒక అలుదాసు స్త్రీను, బీసీ గౌడ కులస్తుడు, భూమి లేదు, వేరే ప్రాంతాల నుంచి ఊరుకొచ్చి సెటిల్ అయ్యాడు. భార్యాభర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక 400-500 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఒక అబ్బాయి, మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇదొక స్ఫూర్తి. నేను ఆ అబ్బాయి చూశాను, ఇల్లు కూడా 40 ఏళ్లే, అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే, ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే, పిల్లల్ని చదివించాలి, మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను. ఇంటి జాగా కూడా లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. టీడీపీ నేత విజయ డైరీ చైర్మన్ చెరసాని ఆంజనేయులపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫైర్ అయ్యారు. ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాలు చాకరీ చేస్తే ఈ రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే గన్నవరంలో రాత్రి 12 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు విజయవాడ రూరల్ మండలం రావరకోడి, ఎన్నికైపడి ప్రసాద్ వేల సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి దానికి ముందు క్యాండిల్ ర్యాలీలు పెట్టినప్పుడు నువ్వు ఒక క్యాండిల్ లో పెట్టుకున్నావు ఇదేంటని అడుగుతాను నేను ద్వారా. అలాగే నువ్వు అంతగా వైసీపీ వాళ్ళ కాదని అడుగుతున్నావు. నువ్వు నాతో, నువ్వు సూపర్వైజర్తో పేపర్ తెప్పించవుతావు, నీ బతుకంతా నువ్వు సాక్షితో ఆర్టికల్ రాపిస్తావు, ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్తో మాట్లాడి నా గురించి ఎంక్వైరీ చెప్పావు. ఏం చేపిస్తావు నా గురించి? నేను నీలా రైస్ మిల్ గుమస్తాగా పనిచేశానా? నీ ఆస్తి ఎంత వాడా? తక్షణం ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఈవినింగ్ అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేస్తుందిగా కోరతా. నువ్వు అంతగాగింది ఎవరితో, ఎన్ని బూతులు ఎవరికి ఇచ్చావు? నువ్వు నీకు దమ్ముందో? నేను ఇచ్చా కేడీసీసీ బ్యాంక్ నేను చైర్మన్ గా పనిచేసినప్పుడు ఎంక్వైరీ చేయమని. నీకు దమ్ముంటే నువ్వే అడుగు, ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు ఊరినే ఆడ దగ్గర ఇళ్ళ దగ్గర తిరగటం, ప్రేలాపనలు పాల్చడం, నువ్వు చేసిన పనులు ఎన్ని బూతులు ఇచ్చాడు ఆ లెక్కదా ఏంటి? నువ్వు చైర్మన్ గా 2019 మే 22న ఎన్నికల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.